టీమిండియా మాజీ క్రికెటర్ తెలుగు తేజం వివిఎస్ లక్ష్మణ్ టీ20 టీం హెడ్ కోచ్గా నియమితులయ్యాడు. జింబాబ్వే పర్యటనతో పాటు ఆసియా గేమ్స్లో పోటీ పడే టీమిండియాకు ఈ సొగసరి బ్యాటర్ తాత్కాలిక హెడ్ కోచ్గా సేవలందించనున్నాడు. ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్గా కొనసాగుతున్న లక్ష్మణ్ గతంలోనూ గంభీర్ గైర్హాజరీలోనూ టీమిండియాను పర్యవేక్షించాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు జింబాబ్వే పర్యటనతో పాటు ఆసియా గేమ్స్ నుంచి బీసీసీఐ విశ్రాంతి కల్పించింది. గంభీర్తో పాటు అతని సపోర్ట్ స్టాఫ్లోని పలువురు ఈ రెండు సిరీస్లకు దూరంగా ఉండనున్నాడు. దీంతో లక్ష్మణ్తో పాటు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బ్యాటింగ్ కోచ్ హృషికేశ్ కనిత్కర్, బౌలింగ్ కోచ్ సునీల్ జోషిలు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని యువ జట్టుకు సేవలందించనున్నారు. లక్ష్మణ్ భారత జట్టుకు తాత్కాలిక కోచ్గా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. 2024 జింబాబ్వే పర్యటనలో, 2023 ఆసియా గేమ్స్లో లక్ష్మణ్ భారత జట్టును నడిపించాడు. ఆసియా గేమ్స్ తర్వాత గంభీర్ నేతృత్వంలోని సపోర్ట్ స్టాఫ్ తిరిగి తమ బాధ్యతలను చేపట్టనుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు జూలై 9, 11 తేదీల్లో 5 టీ20ల సిరీస్ ముగియనుండగా జూలై 14, 16, 19 తేదీల్లో 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. జూలై 23 నుంచి అక్కడ 3 టీ20ల సిరీస్ జరగనుంది. వెంటనే సిరీస్లు ఉండడంతో గంభీర్కు విశ్రాంతి కల్పించారు. ఆ బాధ్యతలను వివిఎస్ లక్ష్మణ్కు అప్పగించారు. సెప్టెంబర్, అక్టోబర్లలో టీమిండియాకు బిజీ షెడ్యూల్ ఉంది. సెప్టెంబర్ 13 నుంచి 19 వరకు ఆఫ్ఘనిస్తాన్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుండగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 3 వరకు ఆసియా గేమ్స్ జరగనున్నాయి. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు వెస్టిండీస్తో జరగనున్న 3 వన్డేలు, 5 టీ20లతో కూడిన వైట్ బాల్ సిరీస్లకు గౌతమ్ గంభీర్ కోచ్గా తిరిగి రానున్నాడు.